ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఘనమైన దేవ, శక్తి కలిగినటువంటి దేవ, మాట తప్పని మారని దేవ, సజీవుడమైన దేవ, నీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పూజింపదగిన ఆరాధింపదగిన హెచ్చైన నామం పేరిట కృతజ్ఞత స్తోత్రములతో నీ పాద సన్నిధిని చేరవడానికి మీరు మాకు ఇచ్చే ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై శిలువలో ఈ ప్రాణమును అర్పించినటువంటి దేవుడు, శిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తంతో మా దోషమును మా పాపమును అంతా తీసివేసినటువంటి దేవుడు, అందుకే స్తోత్రములు. ప్రభా, నేను ఆరాధించడానికి ఈ ప్రాంతవాసులు ఇంకా అనేక మంది కొద్దిమంది నిన్ను సేవించడానికి మీరు కోరుకున్న నీ నివాస స్థలాన్ని బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. సంవత్సరాలుగా అనేక విధాలుగా పరిచర్యలో మీరు సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రములు. ఆదివారం ఆరాధన కూడిక, మంగళవారము ప్రార్థన కూడిక, గురువారము బైబిల్ స్టడీ, శుక్రవారం ఉపవాస కూడిక, స్పెషల్ మీటింగ్స్, సిస్టర్స్ రిట్రీట్, తర్వాత బీబీఎస్, ఇలాంటి అనేకమైనటువంటి కూడికలు మీరు మాకు అనుగ్రహించి నీ దాసులను పంపి ఆత్మీయంగా మేము బలపడి స్థిరపడాలని మీరు మేడలో చూపుతూ వచ్చినటువంటి సహాయం అంతటిని బట్టి వందనాలు. ఈ దినం ప్రభా, సంఘ ప్రార్థనకై మేము చేరవడానికి మీరు కృప చూపుతున్నందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభా, సమయం దీవెనకరంగా ఉంచండి. అనేకులు చేరవడానికి కూడా సహాయం చేయండి. ఎక్కడ 2-3 నా పేరట కూడి ఉందరో వారి మధ్యన నేను ఉంటానన్నావు, మా మధ్య ఉండండి. ప్రభా, మాకు నీ పునరుత్థాన శక్తి దయచేయండి. శక్తి చేతనైన బలం చేతనైన కాదు కానీ నా ఆత్మ ద్వారా నీ కార్యాన్ని జరిగిస్తానన్నావు కనుక అనేకులను సమకూర్చు, మీరు ప్రేరేపించండి. కఠిన హృదయాలతో మీరు మాట్లాడండి. ప్రార్థన సమయం ఎంతో శ్రేష్టమైనదిగా, నీ నుండి జవాబు పొందేదిగా ప్రభా ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటున్నాం. పాటలు, వాక్యము, ప్రార్థనలు నీ సన్నిధానానికి చేరునవిగా ఉంచండి. ప్రభా, మమ్మల్ని అందరినీ హస్తాల కబుజెప్పుకుంటూ మరి లోగడ బయట ఎవరైనా వినేవారు ఉంటే వారిని కూడా దీవించమని కోరుకుంటూ యేసు ప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేర్చుకోవాలి, చాలా పాటలు అందుకోసం. పాట సంఖ్య పరలోక గృహము ప్రభుని, పరలోక గృహము తానే వసించును దానియందు. ఎంత సుందరమో ప్రభుని గృహము, ఎంత సుందరమో ప్రభుని గృహము. నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధము చే
ఏక శరీరము రక్త బంధముచే వేలాది భాషల నుండి నడు వేలాది భాషల నుండి నడు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు ఒకను తన వ్యక్తిగమము చేసి ఒకను తన వ్యక్తిగమము చేసి పరమ గృహమునకు చెందితిమి పరమ గృహమునకు చెందితిమి ఐక్యతతో స్థిరము గణమర్చబడి ఐక్యతతో స్థిరము గణమర్చబడి దేవుని గుడారముగా నైతిమి దేవుని గుడారముగా నైతిమి ప్రభుని పరలోక గృహము వసించును దానియందు ప్రభుని పరలోక గృహము వసించును నల్లని తెల్లని వారని లేదు నల్లని తెల్లని వారని లేదు ధనికులు దరిద్రులనియు లేదు ధనికులు దరిద్రులనియు లేదు పామరులని జ్ఞానులనియు లేదు పామరులని జ్ఞానులనియు లేదు యేసు ప్రభువే సర్వముగా యేసు ప్రభువే సర్వముగా ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు ప్రభుని గృహమున కలహము లేదు ప్రభుని గృహమున కలహము లేదు ఈర్ష్య కపట భేదము లేదు ఈర్ష్య కపట భేదము లేదు శాంతి ఆనందము నిజ ప్రేమయుందు శాంతి ఆనందము నిజ ప్రేమయుందు నేర్పుతో నడుపును మన ప్రభువే నేర్పుతో నడుపును మన ప్రభువే మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు ప్రభుని గృహము ఈ ధరయందున్నది ప్రభుని గృహము ఈ ధరయందున్నది తన దాసుల
నెమ్మది నందుంచి విజయులై యాత్రలో సాగెదము విజయులై యాత్రలో సాగెదము ఆదర్శులమై జగమందు ఆదర్శులమై జగమందు పూర్తిగా శత్రువు నోడిందుము పూర్తిగా శత్రువు నోడిందుము మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని అందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని అందు ప్రియుని దినము సమీపించుచున్న ప్రియుని దినము సమీపించుచున్న చెప్పెను మేల్కొని ఉండుమని చెప్పెను మేల్కొని ఉండుమని విశ్వాసయోగ్యులముగా జీవించి విశ్వాసయోగ్యులముగా జీవించి ఓరిమితో వేచి ఉండెదము ఓరిమితో వేచి ఉండెదము మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని అందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని అందు
పొందేదవు. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము, ప్రార్థించుము. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువచ్చు వేళాయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రభువచ్చు వేళాయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయు, మెలకువగా నుండుడి. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయు, మెలకువగా నుండుడి.
ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందెదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందెదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము. నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. చివరిగా ఇంకో పాట పాడుకొని మనం దేవుని వాక్యం విందాం. పాట సంఖ్య 593. 593 పాత పుస్తకాలలో 582. నీ సన్నిధి చేరితిని ప్రభువా, ప్రార్థనలు వినుమా. సన్నిధి చేరితిని ప్రభుని సన్నిధి
ప్రార్థన కొరకై దేవుని వాక్యం ప్రార్థన కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథం 2 ఇక్కడ ఏలియా చేసినటువంటి కొన్ని అద్భుతాలను గురించి మనం చదువుకుంటాం. 2 రాజుల గ్రంథం మొదటిగా 4వ అధ్యాయంలో ఒక సంగతి చదువుకుంటాం, లేకపోతే 4 సందర్భాలు చదువుకుంటాం. వాటన్నిటిలో కొద్ది మాటలు వాక్యం విందాం. 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండానని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులను తమకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నువ్వు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు తెచ్చుకును. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు వేసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసిన పాత్రలని నిండిన తర్వాత ఇంకను పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుని చెప్పుకోవాడు మరేమీ లేవని చెప్పింది. ఇంటిలో అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియపగా, అతడు, నువ్వు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బతుకమని ఆమెతో చెప్పాను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. రెండవ రాజుల గ్రంథాన్ని మనం చదివేటప్పుడు కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు మనం దేవుని వాక్యంలో చూస్తాం. అంటే అక్కడక్కడ ఈ 2వ రాజుల గ్రంథంలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఎలీషా చేసినటువంటి అద్భుతాలు. ఒకటి, ఈ 4వ అధ్యాయంలో మరి కుండలో నూనె ఉబుకటం. తర్వాత 5వ అధ్యాయంలో కుష్ఠరోగిని స్వస్థపరచడం, సిరియా దేశ సైన్యాధిపతి కుష్ఠరోగాన్ని స్వస్థపరచడం. తర్వాత 6వ అధ్యాయంలో మరి మాకు ఇరుక్కుగా ఉంది స్థలం, మేము పోయి విశాలమైనటువంటిది ఒక నివాసం ఏర్పరచుకుంటామన్నప్పుడు గొడ్డలి నీటిలో పడినప్పుడు ఆ గొడ్డలి కొమ్మ నరికి ఎలీషా వేసేసరికి అది తేలడం. ఇవన్నీ మరి ఈ 2వ రాజుల గ్రంథంలో చదువుకుంటాం. ఇంకొక శ్రేష్టమైనటువంటి సంగతి కూడా మనము చదువుకుంటాం ఈ 2వ రాజుల గ్రంథంలో. ఉప్పు నీళ్ళు లేకపోతే మరణాన్ని కలగజేసే చేదు నీళ్ళు మంచినీళ్ళుగా మారడం. ఇది 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చదువుకుంటాం. ఇక్కడ ఎలీషా ఎరికో ప్రాంతానికి వచ్చినారు. ఎరికో ప్రాంతానికి వచ్చినప్పుడు
ఆ పట్టణపు వారు ఏమన్నారనంటే 2వ అధ్యాయం 19వ వచనంలో, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వానికి నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు నీటి ఊట యొద్దకు పోయి అంతలో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణం కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదనేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీళ్లు మంచి నీళ్ళు అయింది. ఇది ఒక సందర్భం. ఈ సందర్భాలన్నీ మనం చూసినప్పుడు మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆ అద్భుతాల గురించి మనము విన్నప్పుడు ఉప్పు నీళ్ళు లేకపోతే ఉప్పు నీళ్ళు మంచిగా మారినాయి, నీళ్ళు మంచివి కావు. ఇక్కడ ఉప్పు నీళ్ళు అని రాయబడలేదు, కానీ నీళ్ళు మంచివి కావు, నీళ్ళు మంచివి కావు అని రాయబడింది. ఒకవేళ ఉప్పు నీళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఆ నీళ్ళు తాగితే మరి అనారోగ్యము రావచ్చు, భూమి పంటలు కూడా పండకపోగా నిస్సారం అయిపోతాయి. ఆ నీళ్ళలో ప్రాబ్లం. కొన్నిసార్లు మనం తాగే నీళ్ళు కూడా మనకు అనారోగ్యాలు లేకపోతే మనకు ఎన్నో నష్టాలు తెచ్చేవిగా ఉంటాయి. అయితే ఆ పట్టణస్థులు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, మా ఏలినవాడమైన నీకు కనబడుచున్నది, అయితే నీళ్లు మంచివి కావు, దానివలన మరణం వస్తుంది ప్రజలకు. కాబట్టి నీళ్ళు ఎట్లా మంచి నీళ్ళుగా మారగలవు అని అంటే ఆయన ఒక పద్ధతి చేసిండు. ఏంటిదనంటే 31వ వచనంలో, అప్పుడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణం కలగపో. ప్రభు ఆ నీళ్లను బాగు చేసినాడు. ఎంత శ్రేష్టమైన మాట. అనుదిన జీవితంలో మనం తినే తిండి ద్వారా అనారోగ్యంకి గురవుతాం, మనం తాగే నీళ్ళ ద్వారా కూడా అనారోగ్యానికి గురవుతాం. అయితే ప్రభువారు మరి దాది మంచిదిగా మారేటట్టుగా చేయాలి. దేవుని వాక్యంలో వారు మారాను స్థలానికి వచ్చినప్పుడు నీళ్ళు చేదుగా ఉన్నాయి. అప్పుడు మేమేం తాగాలి, మా పిల్లలు ఏం తాగాలి, మా పశువులు నీళ్ళు ఏం తాగాలని మరి మోషేకు అహరోనుకు విరోధంగా వారు మాట్లాడినప్పుడు దేవుడు ఒక మాట చెప్పిండు. ఒక చెట్టు కొమ్మ చూపించి దాంట్లో ఏమన్నాడు నీళ్ళలో, అప్పుడు నరికి దాంట్లో ఏమన్నప్పుడు చెట్టు కొమ్మలో ఏముందో మరి నీళ్ళు ఏమైపోయినాయి, మధురంగా మారినాయి. కొన్నిసార్లు ఎందుకు ఆయన మాట మాత్రం సెలవేయచ్చు కదా, దేవుడు ఆ నీళ్ళు మంచివి అవును గాక అని అనవచ్చు కదా. అంటే ఆయన కొన్ని విధాలుగా కొన్ని విషయాలను జరిగించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆ చెట్టు కొమ్మ ఎవరనంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న చేదు కూడా ఏమవుతుంది అంటే తొలగిపోద్ది, మధురంగా మార్చబడుతుంది. అది ఒక సందర్భం. ఇక్కడ ఉప్పు వేసినప్పుడు ఉప్పు ఊట దగ్గర ఉప్పు నీళ్ళకుండా పెట్టినప్పుడు ఆ నీళ్ళు మంచివి అయిపోయినాయని దేవుడు చెప్పినాడు. కాబట్టి ఆ ఉప్పు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత ఇదే విషయంలో మనము ఇంకో సందర్భాన్ని కూడా చూడగలము. 2వ రాజుల గ్రంథంలో మరి 6వ అధ్యాయంలో వారు ఎలీషాతో ఒక మాట చెప్పిండ్రు. 6వ అధ్యాయం 1వ వచనం, అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నదిలో నీ యొద్ద వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క మాను అచ్చటి నుండి తెచ్చుకొని మరొక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా. ఇవన్నీ కూడా వారు మనవి చేసుకున్నప్పుడు జరిగినాయి. అంటే దీన్ని ఏమంటామంటే మనం ప్రార్థన అని అంటాం. ఇదిగో నీ దగ్గర ఉన్న స్థలం ఏమైంది, ఇరకటంగా ఉంది. కాబట్టి నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క మాను అచ్చటి నుండి తెచ్చుకొని మరొక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుమని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎలీషా వెళ్ళమన్నాడు. అయితే వారు తెలియగలిగినటువంటి శిష్యులు వాళ్ళు ఏమన్నారంటే, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు
రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పాను. నువ్వు కూడా రావాలి అని చెప్పినాడు. మరి ప్రవక్తను వారు తమ వెంట ఉంచుకొని తమ వెంట తీసుకుపోవడానికి ఇష్టపడినారు. ప్రవక్తను తమ వెంట ఉంచుకోవడానికి, తమ వెంట తీసుకొని పోవడానికి ఇష్టపడినారు. వాళ్ళు తమ బుద్ధి మీద, తమ జ్ఞానం మీద ఆధారపడలేదు. అది దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట! ఆయన ప్రవక్తలను నమ్ముకున్నప్పుడు మనం కృతార్థులమవుతాం. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, తాను సంకల్పించిన దానిని తన సేవకులకు తెలుపకుండా ఆయన ఏమి కూడా చేయడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఏదన్నా దాన్ని చేయాలి అని అనుకుంటే ముందుగా తన దాసులకు, తన సేవకులకు చెప్తాడు. అందుకే మరి దేవుని వాక్యంలో ఏం మాట రాయబడింది, నేను ఎక్కడ ఉండునో నా సేవకుడు అక్కడ ఉండును, నా సేవకుడు ఎక్కడ ఉండునో నేనును అక్కడ ఉన్నాను. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో దేవుడు ఎక్కడ ఉంటాడంటే తన సేవకుల దగ్గర ఉంటాడు. తర్వాత దేవుని సేవకుల నోటి నుండి వచ్చి ప్రతి మాటను ఆయన రూఢిపరుస్తాడు. దేవుని వాక్యంలో రాయబడింది, నా సేవకుని నోటి నుండి వచ్చి ప్రతి మాట నేనేం చేస్తా, రూఢిపరుస్తాను. నేను సంకల్పించిన దాన్ని నా సేవకులకు తెలుపకుండా నేను ఉండలేను. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. తెలివి కలిగినటువంటి ఈ శిష్యులు ఏం చేసినారని అంటే, నువ్వు రావాలి మాతో పాటు వచ్చేదనని చెప్పిండు. నిజంగా అది వారు ఆయనకి ఇచ్చిన గౌరవం. ముసలోడివి నువ్వు మాతో పాటు ఎందుకు అని అనలే. వాళ్ళకు తెలుసు ఈయన దేవుని ప్రవక్త కాబట్టి ఈయనతో పాటు దేవుడు ఉన్నాడు. ఈయనతో పాటు మరి దేవుడున్న కారణాన్ని బట్టి ప్రతి సమస్య నుండి తప్పించబడతాం. ఎందుకంటే కొన్నిసార్లు మానవులు ఏమనుకుంటామంటే, సేవకులు లేకపోతే ప్రవక్తలు వీళ్ళంతా మాకెందుకు అని అనుకుంటాం. కానీ వాళ్ళ ద్వారా లోకంలో మనుషుల దగ్గర డబ్బు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, బలం ఉంటుంది. సేవకుల దగ్గర డబ్బు ఉండదు, జ్ఞానం ఉండదు, బలం ఉండదు కూడా, కానీ దేవుడు ఉంటాడు. రెండింటిని మనము ఆలోచించాల్సినటువంటి వారం అంటున్నాం. విత్ అవర్ పవర్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. మన శక్తి ద్వారా ఏం చేయలేం. మేబీ దట్ వీ హ్యావ్ ది మచ్ మనీ, మనకు డబ్బు ఉండొచ్చు, మేబీ దట్ వీ హ్యావ్ మచ్ స్ట్రెంగ్త్, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక ఆత్మ ద్వారానే దీనిని జరిగించేదను. ఇక్కడ ఏం జరిగిందంటే, మరి వారు పోయి యోర్దాను నదికి పోయి మాన్లు నరుకుతున్నప్పుడు ఒకని గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోయినప్పుడు అయ్యో నా వేలిన వాడ, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టిన కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయమనగా గొడ్డలి తేలెను. ఇనుము నీళ్ళలో తేలడం ఏమిటి? ఒకవేళ యోర్దాను అంత లోతు ఉన్నదో లోపలికి పోయి వాళ్ళు దాన్ని వెతుకులాడి తీసుకురావడం అంత సులువు కాదు. దేవుని ప్రజలారా, మనం ఒక సంగతి గమనించాలా, ఆయన రక్తం చేత కడగబడినటువంటి దేవుని ప్రజలలో దేవుని శక్తి ఉంది. కాబట్టి వాళ్ళు మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభునామాన్ని బట్టి ఏం చేయగలరు. కాబట్టి ఇప్పుడు కొమ్మ నీళ్ళలో వేస్తే ఇనుము మరి బయటికి వచ్చింది, తేలుకుంటూ బయటకు వచ్చింది. ఇనుము ఎక్కడనైనా తేలడం అనేది అసంభవం. ఎట్లా తేలింది? దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదనంటే, మన సమస్యలు ఇక పరిష్కారం కావు, మన కష్టాలు తీరవు, మన బాధలు తొలగిపోవు, మన ఇబ్బందులు తొలగిపోవు అని అనుకుంటాం. కానీ ప్రభుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అనేది మనం గుర్తిరగాలి. ఇక్కడ మరి ఇంకొక సందర్భం మనం చూడగలం. ఏంటిదనంటే, మరి ఒక శ్రేష్టమైన సంగతి ఇక్కడ చూడగలం. ఏంటిదనంటే ఇంకొక సందర్భం. ఇప్పుడు రెండు సంగతులు చూసుకున్నాం. ఒకటి
ఉప్పు నీళ్ళు లేకపోతే మరణాన్ని కలగజేసే నీళ్ళు మంచినీళ్ళుగా మారిపోయినాయి. దానివలన ఇక మరణం తొలగిపోయింది. అంతేకాదు, మరణం తొలగిపోవడమే కాదు, ఈ భూమి నిస్సారం కాదు అని చెప్పిండు ఎలీషా. రెండవది, నీళ్ళలో పడిన గొడ్డలి బయటికి తేలింది. తర్వాత మూడవ సందర్భం ఏంటంటే, ప్రవక్త శిష్యులలో ఒకరి భార్య 4వ అధ్యాయంలో ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఆమెకు అప్పు ఉంది, ఆమె భర్త చేసిపోయిండు అప్పు. వాళ్ళ పిల్లల్ని తీసుకుపోవడానికి అప్పుల వారు వచ్చిండు. అప్పుడు ఆమె ఎవరిని ఆశ్రయించింది? ప్రవక్తను ఆశ్రయించింది. అసలు ఆ సమయంలో ప్రవక్త గుర్తుకు రాడు, కానీ ప్రవక్తను ఏం చేసింది? ఆశ్రయించి మరి ఇప్పుడు ఆయన కూడా నేను నా వలన నీకేం కలుగుతుంది అని అన్నాడు. అని ఇంట్లో ఏముంది అని, నూనె కుండ ఉంది అని అన్నాడు. అది తీసుకొని పోయి మరి ఆ ఇరుగు పొరుగు వాళ్ళ కుండలన్నీ అరువు తెచ్చుకొని పెట్టుకోండి అని చెప్పి, దానిలో ఆ కుండలలో నూనె నిండుతుంది, ఆ తర్వాత దాన్ని అమ్మి మీరు బ్రతుకోండి అని చెప్పి మరి కరువు తీరింది. ప్రియమైనటువంటి వారలారా, నాకు తెలిసినంతవరకు దేవుని దాసులను ఆశ్రయించడం చేత శ్రేష్టమైన సలహాలు వాళ్ళు ఇస్తారు. అసలు కొన్నిసార్లు ఇలా కెట్టొచ్చింది ఈ తలంపు, ఎందుకు ఎట్లా వస్తుంది వాళ్ళకి అంత ప్రేరేపణ, అంత శ్రేష్టమైన తలంపు అని అంటే, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, అధికమైన బుద్ధి ఆశ్చర్యమైన ఆలోచన చెప్పువాడు ఆయనే. ఆశ్చర్యమైనటువంటి ఆలోచన తెలియజెప్తాడు, అధిక బుద్ధి అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు బికాస్ ఆఫ్ అవర్ లిమిటేషన్స్, మనకున్న హద్దుబాట్లు, అంటే కొన్నిసార్లు చిన్నపిల్లలు పెద్ద సంగతులు, దేవుని సంగతులు ఏం తెలుసుకోలేరు, వాళ్ళకు అనుభవం కొద్దీ తెలుస్తాయి. కాబట్టి మనం పెద్దలను ఆశ్రయించడం, దైవ సేవకులను ఆశ్రయించడం, దేవుని ప్రవక్తలను ఆశ్రయించడం, వారి ఉద్దేశ ప్రకారం నడుచుకోవడం ద్వారా ఎంతో మేలు, లాభం అనేది మనకు కలుగుతుంది. ఎంత సులువుగా సమస్యను పరిష్కారం చేసిండో చూడు. ఒకవేళ పరిష్కారం చేయకపోయింటే వాళ్ళు ఏమైపోయిందరు? అప్పుల వారి ఇంటికి వచ్చి పిల్లవాళ్ళను పట్టుకొని పోవాలని వచ్చి కనికరం లేకుండా వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు. కానీ వారి అప్పు తీరింది, కరువుల వారు బ్రతుకుతూ వచ్చినారు. తర్వాత ఇంకొక సందర్భం కూడా మనం చూడగలం. ఏంటిదని అంటే, ప్రవక్తల శిశువులు కూరాకులు వేరుతున్నారు. వెర్రి ద్రాక్ష ఆకులు తెచ్చి దాని గుణం ఎరగక ఏం చేసినారంటే దాన్ని వండిండ్రు. కుండలో ఏముందంట? విషం ఉంది అని. అప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, మరి కొంత పిండి తీసుకురండి. ఏం తీసుకురండి? ఆ అధ్యాయం, ఎన్నో అధ్యాయం చూడండి, చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఆ అధ్యాయం ఎన్ని అధ్యాయం అంటే 4వ అధ్యాయంలోనే 39. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిశువులు రుచి చూసి, దైవజనుడా, కుండలో విషమన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పింది. వడ్డింపక కుండలో మరి ఏ జబ్బు కనిపించలేదు. మనం కూడా ప్రార్థన చేసుకుంటాం అన్నం తింటప్పుడు. ఎందుకనంటే ఇది ఏ అనారోగ్యం అన్నం కలగజేస్తుందో, లేకపోతే ఇది రుచికరంగా ఉందో లేదో తెలియదు. కానీ ప్రార్థన ఎందుకు చేసుకుంటామంటే అందులో ఉన్న దోషం పోవడానికి, తర్వాత అది మనకు రుచికరంగా ఉండడానికి, అది మనకు తృప్తినిచ్చేదానికి ప్రార్థన చేసుకుంటాం. తర్వాత రెండవది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, ఎందుకంటే దేవుడు ఇచ్చినందుకు. ఇక్కడ చేదు ద్రాక్ష ఆకులు తీసుకొచ్చి కూర వండిండు. అయితే ఈ విషం, చేదు, మనం వాడుకునే పాటలలో ఒకటి ఉంటుంది, పాపపు విషముతో నా పాత్ర నిండెను, ప్రభు యేసు పిండిని నింపును కలుపు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అది వెర్రి ద్రాక్ష ఆకులతో విషమైపోతే మనలో ఎన్ని వెర్రి విషయాలు ఉంటాయో, వెర్రితనంతో ఉన్నటువంటి విషయాలు, మన తలంపులు,
మన ఆలోచనలు, మన 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 ఉద్దేశాలు ఎన్ని మనకి ఎంత వెరితనాన్ని తెచ్చాయో దాన్ని బట్టి మనం ఏమవుతామంటే చేదుగా మారిపోతాం. మనల్ని ఎవరన్నా రుచి చూడాలనుకున్నా కానీ వీరు చేదు అనే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభు యేసును పిండి ప్రభు యొక్క రక్తంతో మనం ఏం చేయలేదు, ఆ చేదునంతా తీసేసుకోలేదు. నాకు తెలిసినంత వరకు అనేక విషయాలు పరిశీలన చేస్తున్న విషయంలో ఇదొకటి ఏంటంటే, అంటే ఇక్కడ కాదు, మన సంఘం కాదు, అక్కడక్కడ విశ్వాసులు సైతము మరి సంపూర్ణంగా ప్రభు రక్తంతో తమలో ఉన్న సేదును ఏం చేయలేదు, తీసివేసుకోలేకపోయినారు. బైబిల్ పేరు తర్వాత విశ్వాసులమనే పేరు, హెబ్రోన్ సహవాసం అనే పేరు కూడా ఉంటుంది. పొరపాటున వాళ్ళను టచ్ చేసిన అనుకో సేదుగా ఉంటారు. దీని ద్వారా ప్రభు సంతోషపడాడు. ప్రభు ఏం చేయడు, సంతోషపడాడు. ఎందుకంటే మనలో సేదు ఉన్నప్పుడు, మనం ఎవరికి ఉపయోగం లేనప్పుడు ప్రభు పలు రీతులుగా మనల్ని దర్శిస్తాడు. నీ సేదును తీసేసుకోవడానికి, లేకపోతే విశ్వాసులైన వారి సేదును తీసేసుకోవాలా మీరు అని చెప్తాడు. కానీ మనం అది తీసేసుకోలేకపోయినప్పుడు మన ద్వారా ఆత్మలు, లేకపోతే ప్రభువుకు మహిమ, లేకపోతే మన ద్వారా దేవుని జీవం ప్రవహించకపోయే అవకాశం ఉంది. చూడండి, కొన్ని పొరపాట్లు ఎట్లా ఉంటాయో, విశ్వాసులు చేసేటటువంటి పొరపాట్లు ఎట్లాంటి ఏంటంటే, ఒక మందిరం గేటు దగ్గరికి పోతే, అది హెబ్రోన్ సహవాసం, బయట నుండి పిలిస్తే ఆ సేవకురాలు ఏమన్నదంటే, తెలియదులే వాస్తవంగా, ఆ సేవకుడు ఉన్నాడు, సేవకురాలు కూడా ఉన్నాడు. ఎవరు మీరు, మాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నది. ఎవరు మీరు, మాకు తెలియదు, వెళ్ళిపోండి. 4 మాటలు, మీరెవరు, ఎక్కడి నుండి వచ్చినారు, ఏం చేస్తారు, మీరు రక్షించబడిందా, కొంత ఓపిక తీసుకొని కొన్ని విషయాలు మాట్లాడు. అంత ఓపిక కూడా మనకు లేకపోతే ఆత్మలు ఏం చేయలేం, రక్షించలేము, లేకపోతే బలపరచలేము. ఎంతోమంది దైవ ప్రేమ మన ఎడల చూపించిన కారణాన్ని బట్టి మనం ఏమైనా రక్షణ మార్గంలోకి వచ్చినాం. అక్కడక్కడ దేవుని బిడ్డలు ఎడతెగక మన కొరకు ప్రార్థన చేసి, వారు చూపించిన ఆప్యాయత, ప్రేమ, వారి ప్రయాస, వారి సమర్పణ, వారి కష్టం ద్వారా రక్షించబడినాం. కానీ చాలాసార్లు ఇట్లా జరుగుతూ ఉంది. ప్రజలు మరి యేసుప్రభువు వారి గురించి చెప్తున్నప్పటికీ వాళ్ళలో అది ఒక వృత్తి అనేది, లోపల మాత్రం చేదు ఉంది అనేది వాస్తవం. ఏదేమైనా ప్రభు రక్తం చేత ఈ విషయాలన్నీ మనం ఏం చేయాలా, కడుక్కోవాలి. ప్రభా, నాలో విషం ఉంది, దీనివలన నన్ను ఎవరు కూడా ఇష్టపడరు, నేను మధురమైన వ్యక్తిని కాను. చూడండి, నయోమి ఆమె ఏమన్నదంటే, నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనేది అని అన్నది. చేదైపోయినాను నేను. తప్పేం లేదు ప్రభా, కొంత మరి నీ మనస్సు కలిగి లేక కొంత సేదైనాను, నన్ను క్షమించు. లేకపోతే నీకు అవిధేయత చూపించి సేదైపోయినాను, క్షమించు. తర్వాత నీ మాట వెనక నేను సేదైపోయినాను, క్షమించు. నేను మధురంగా మారాలి. నేను మధురంగా ఉండాలి, అందరికీ తీపును ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఉండాలి. నా ఫలాలు, నా మాధుర్యం అందరికీ అందాలి అనే విధానంలో మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. 5వ విషయం, యోర్దాను నదిలో మునగమన్నాడు. ఎవరిని? నాయమాను, సిరియాను. యోర్దాను నది మన ప్రభువైన యేసుప్రభువు వారికి గుర్తు. ఇవన్నీ కూడా పరోక్షంగా యేసుప్రభువు వారిని గురించి తెలియజేస్తుంది. ప్రభువారు మన కుష్ఠరోగంను తీసేయగలడు, ప్రభువారు మన అక్కరలు తీర్చగలడు, ప్రభువారు మనలో ఉన్న చేదును తీసివేయగలడు, ప్రభువారు మరి మనకు ఎంతో మేలు చేసేటటువంటి వారు. ఆ ప్రభువారిని మనం ఏం చేయాలంటే అన్ని విషయాలు అడగాలి. ప్రభా, నాకు సహాయం చేయి, నాకు సహాయము చేయి అని అడిగినప్పుడు మనకు ఆయన ఇన్ని అద్భుతాలు మన జీవితంలో చేసేటటువంటి వాడు. మనకు స్వస్థత ఇస్తాడు, మనలో ఉన్న చేదును తీసేసి మధురంగా మనల్ని మార్చేటటువంటి వాడు. మన కొరతలు, మన అక్కరను, మన ఆపదలను ఆయన తీసేసేటటువంటి వాడు. మన అవసరతలు తీర్చేటటువంటి వాడు. వాళ్ళు అడిగిండ్రు, అయ్యా
ఈ నీళ్ళు మంచి నీళ్ళు కాదయా అన్నప్పుడు అర్థమైంది. వారి అవసరత దేవునికి చెప్పినప్పుడు దేవుడు బాగు చేసినాడు. ప్రభు అటువంటి కృప మనకు దయచేయను గాక. ఈ విషయాలన్నింటితో ప్రభు ప్రార్థన చేసుకుంటాం. మన సమస్యల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. పరిచర్య అంతటి కొరకు ప్రార్థన, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తాం. వచ్చినాం తండ్రి. మరో పర్యాయము ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభు